సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారా? ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించిందా? సీఎం మంత్రుల తీరుగానే అధికారులు సైతం ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారా? తన మాట అధికారులు వినటం లేదని స్వయంగా ముఖ్యమంత్రి అన్నాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాల సన్నద్ధతపై రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన సూచనలు సైతం అధికారులు వినటం లేదని స్వయంగా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్ లో కురిసిన వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. సైబరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటాన్ని ప్రస్తావించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదని పేర్కొన్నారు. వర్షాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేసినా బేఖాతరు చేశారని అసహనం వ్యక్తం చేశారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల సమయంలో అన్ని శాఖల అధికారులు రోడ్లపైకి రావాల్సిందేనని చెప్పారు. సర్కార్ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా సీఎం పైపై సమీక్షలు చేయడం, మంత్రులెవరూ పట్టించుకోకపోవడం, ఇదే అదనుగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భయానకంగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచి, చెట్లు కూలి, విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోయిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 9న నగరంలో కురిసిన చిన్నపాటి వర్షానికి నగరం అస్తవ్యస్తమైంది. ఐటీ కారిడార్ నరకప్రాయంగా మారింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో నగరం అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ దూరం ప్రయాణానికి 3 గంటలు పట్టిందంటే పరిస్థితి మారింది. ఓవైపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రక్షణ, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం మంత్రుల నుంచి ఆదేశాలు, సూచనలు లేకపోవడంతో అధికారులు సైతం అదే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తన మాట అధికారులు వినటం లేదని స్వయంగా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.